నెంబర్స్ అండి. నెంబర్స్లో మనం నెంబర్ నేమ్ రాయడం ఎలా రాయాలి? సో యాక్చువల్గా మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ సిస్టమ్. So in Indian system actually we have place values 4. So what are those? Ones, tens, hundreds. So that is ones period. Next thousands, 10,000s. That is second period. Next lakhs, 10 lakhs. That is third period. Next crores, 10 crores. So we have actually 4 periods. So in 4 periods we have ones period, tens, thousands period, lakhs period, crores period. So how to write number name? ఎలా రాయాలి? ఇలా ఇచ్చినప్పుడు నెంబర్ నేమ్ ఎలా రాయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాయాలంటే ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ఇన్ ఇండియన్ సిస్టమ్ కామాస్ ఎలా చేస్తాము అని అంటే 3 డిజిట్స్ కంప్లీట్ అయిపోయాక కామా ఇన్సర్ట్ చేస్తాము. కామా ఎలా చేస్తాము అని అంటే ఫస్ట్ 3 డిజిట్స్ వన్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక 2 డిజిట్స్ ఆఫ్టర్ మనం కామాస్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి ఇది థౌజండ్స్, 10,000s. ఓకే. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మనం ఎలా రీడ్ చేస్తాం? యాక్చువల్గా మనం 52 అంటాం కదా. సో అలానే 52, బట్ దీని ప్లేస్ వాల్యూ ఏంటి? థౌజండ్స్. కాబట్టి 52,000 ఇది 100 వన్స్ పీరియడ్. సో ఇక్కడ ఏంటి ఈ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రీడ్ చేస్తాం? యాక్చువల్గా 1 ఉంటే 153 అంటాం, బట్ ఇక్కడ 53 మాత్రమే ఉంది కాబట్టి 53 అని రాసుకోవాలి. ఓకే. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇది ఒక పీరియడ్. నెక్స్ట్ థౌజండ్స్, 10,000 ఇది ఒక పీరియడ్. నెక్స్ట్ ల్యాక్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా రీడ్ చేస్తాము? ఇట్ ఈస్ వన్స్ పీరియడ్. ఇక్కడ చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. సో ఇప్పుడు ఎలా రీడ్ చేయాలి? ఇక్కడ సింగిల్ ప్లేసే ఉంది. ఇన్ ఇండియన్ సిస్టమ్ నేను ఏం చెప్పా? 2 డిజిట్స్ ఆఫ్టర్ 2 డిజిట్స్ అంటే ఈ ఒక 2 డిజిట్స్ అనేది ఒక ప్లేస్ అవుతుంది. సో అక్కడ ఏంటో 1 పీరియడ్ అవుతుంది. సో అప్పుడు ఏంటిది 4 lakhs. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 lakhs. అదే 5 ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఏం రాస్తాం? 54 అని రాస్తాం. సో 4,76,534 4 lakh. బట్ చాలామంది ఏం చేస్తారు అని అంటే ల్యాక్స్ అని రాస్తారు. సో ఇది ల్యాక్స్ అని రాయకూడదు. ఓకే, ల్యాక్ మాత్రమే. 4,76,534. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది వన్స్ పీరియడ్. ఇన్ వన్స్ పీరియడ్ యాక్చువల్గా మనకి 3 ప్లేసెస్ ఉంటాయి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి థౌజండ్స్ పీరియడ్, థౌజండ్స్, 10,000s. ఓకే. నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs. ఇంకా మనకి క్రోస్ పీరియడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనం ఇక్కడ దాకా తెలుసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రీడ్ చేస్తాం? 2 డిజిట్స్ ఉన్నప్పుడు 74 lakhs. ఈ పీరియడ్ ఏంటి? ల్యాక్స్ పీరియడ్ కాబట్టి ఈ 2 డిజిట్స్ని మనం యాక్చువల్గా 74 అంటాం కదా. 74,67,435. 74,67,000 1000 మాత్రమే రాయాలి, ఎస్ రాయకూడదు. 1,435. ఓకే. సో ఇది ఇండియన్ సిస్టమ్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తాము? అసలు ప్లేస్ వాల్యూస్ పీరియడ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ వన్స్ పీరియడ్ ఉంటుంది, థౌజండ్స్ పీరియడ్ ఉంటుంది, నెక్స్ట్ మిలియన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం కామాస్ ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే 3 డిజిట్స్ ఆఫ్టర్ కామాస్ ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి మనకి ఈ నెంబర్ని ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 3 డిజిట్స్ ఆఫ్టర్ కామా పెట్టాలి అని అన్నా కదా. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, 10,000s, 10,000s. సో ఇక్కడ ఈ నెంబర్ని 2 డిజిట్స్ నెంబర్ని మనం ఎలా రీడ్ చేస్తాం? 94 అంటాం. సో 94. ఇక్కడ పీరియడ్ వచ్చేసి ఏంటి? 1000. సో అందుకే 1000
ఓకే. నెక్స్ట్ వచ్చేసి 100. ఈ 3 డిజిట్స్ ఎలా రీడ్ చేస్తాం? 168. 68. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకోండి, ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ సిస్టంలో మనం కామాస్ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఓకే. ఇప్పుడు ఎలా రీడ్ చేస్తాము? ఈ 3 డిజిట్స్ని 392 ఆఫ్టర్ థౌజండ్స్ పీరియడ్ని మెన్షన్ చేయాలి. 300 92,000 861. 861. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ ఈ పీరియడ్ని చూసుకోండి, ఇది వన్స్ పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్. సో ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 మిలియన్స్. సో ఇప్పుడు ఇదేంటి? 11 మిలియన్స్. 11 మిలియన్స్. నెక్స్ట్ 723. ఇక్కడ ఎస్ రాయకూడదు, ఓన్లీ 11 మిలియన్ 723,419. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఇక్కడ చాలామంది ఎస్ రాస్తారు, ల్యాక్స్, మిలియన్స్, థౌజండ్స్, నెక్స్ట్ వన్స్ అలా రాయకూడదు. మనం ఏంటి అని అంటే నెంబర్ నేమ్ రాసేటప్పుడు 94,000 మాత్రమే రాయాలి, ల్యాక్ మాత్రమే రాయాలి, మిలియన్ మాత్రమే రాయాలి. సో ఎప్పుడు కూడా ఎస్ యాడ్ చేయొద్దు. సో ఇది నెంబర్ నేమ్ రాయడం అండి. ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయో తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.